హాయ్, హలో, ఏం పేరు? ప్రణవ్. ఎంత చదువుతున్నావు? నేను ఇప్పుడు 11th క్లాస్. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 15 ఏళ్ళు గడిచిపోతుంది కదా, ఎట్లా బాగుందా పాలన? కాంగ్రెస్ బాగానే ఉంది. కాంగ్రెస్ అంతా బాగానే ఉంది, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే కొన్ని ఏరియాస్లో కాంగ్రెస్ బాగుంది. అంటే యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ సిటిజన్ నేను పెద్ద చూడట్లే. నాకు నా వరకు వచ్చే కరెంట్, ఫ్రీ గ్యాస్ లాంటివే చూస్తున్నాను. ఇప్పుడు చుట్టుపక్కల జరుగుతున్నవే చూస్తున్నాను. నాకు పెద్దగా ఏం తెలియదు. సో కొన్ని చోట్ల కాంగ్రెస్ బాగుంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బాగుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే చాలా బాగా పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంతకుముందు కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన మంచి? అదే చెప్తున్నా, రెండు బాగున్నాయి, కానీ రెండింటికి డిఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఒక్కొక్కరి పాలనకి కొన్ని చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్లీ రెండు బాగున్నాయి. ఇద్దరు గ్రేట్ లీడర్స్, ఇద్దరు చాలా బాగా పాలన చేస్తారు యాక్చువల్లీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అంటే చాలా రెస్పాన్సిబుల్గా, ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా, ఇప్పుడు మొన్న నేను రీసెంట్గా వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, కొత్తగా ఎవరో వచ్చారు అని చెప్పి. ఆయన ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా లైక్ యాక్షన్ తీసుకునేటట్టు, యాక్సిడెంట్స్ జరిగినా ఆయన సొంతంగా వెళ్ళి చూడడం చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనే అంశం మీద హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ విషయం తెలుసా మీకు? తెలియదు. కవిత కొత్త పార్టీ ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ గురించి తెలుసు కదా, బీఆర్ఎస్లో కవిత ఉంటే బాగుంటుందా, లేకపోతే హరీష్ రావు ఉంటే బాగుంటుందా, లేకపోతే కేటీఆర్ ఉంటే బాగుంటుందా, కేసీఆర్ ఉంటే బాగుంటుందా? అంటే ప్రెసిడెంట్గా పార్టీ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది? నాకు వీళ్ళు ఎవరో తెలియదు. నాకు ఏమన్నా కేటీఆర్, కేసీఆర్ తెలుసు. బట్ కేటీఆర్ అయితే చాలా మంచి ఆయన. అంటే ఐటీ మినిస్టర్గా చాలా డీల్స్ అవి తెచ్చారు, చాలా అమెజాన్ నుంచి చాలా డీల్స్ తెచ్చారు, చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ ఎవరున్నా చాలా బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. అంటే అందరూ చాలా రెనౌండ్ పీపులే, చాలా మంచి పీపులే.